ఎక్కడైతే వాటర్ ట్యాంకర్ కూడా పోదో వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ రావట్లేదు. వాటర్ రాలేదు, వాటర్ కొనుక్కుందామంటే వాటర్ ట్యాంకర్ పోయే పొజిషన్ లేదు. వాటర్ ట్యాంకర్ ఆ గల్లీలోకి పోవు. కాబట్టి వీళ్ళు మెయిన్ నల్లా వాటర్ పైనే డిపెండ్ అవుతారు. కానీ ఆ నల్లా వాటర్ వీళ్ళు 4 డేస్కి ఒకసారి 5 డేస్కి ఒకసారి ఇస్తున్నారు. 4 డేస్కి 5 డేస్కి 45 మినిట్స్ వస్తుంది. దాంట్లో కంప్లీట్లీ పొల్యూటెడ్ వాటర్ అంటే డ్రైనేజ్ ఎండ్కి పైప్ కలిసిపోయినాయి, ఆ వాటర్ వస్తుంది. ఆ వాటర్ పోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. దాని తర్వాత 15-20 మినిట్స్ ఇలా వాటర్ నింపుకోవాలి. సో దిస్ ఇస్ బేసికలీ ఒక మంచి కోసం ఆలోచిస్తే ఒక గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ ఫస్ట్ డ్యూటీ ఒక మనిషిని ఎట్లా వాటర్ కోసం చూడాలి. వాటర్ కోసమే చూడలేకపోతే ఇంకా గవర్నమెంట్ ఎందుకు? అండ్ ఆయన మున్సిపల్ మినిస్టర్ ఉండి వాటర్ క్రైసిస్ని కూడా హోల్డ్ చేయలేదు. లాస్ట్ 10 years నుంచి మేము ఎప్పుడు చూడలేదు ఖాళీ బిందెలు పట్టుకుని ఇవన్నీ. మళ్ళీ సడన్గా స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ ఖాళీ బిందెలు పట్టుకుని నిరసనలు తెలపడము. కానీ ఇది ఒకటే రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఎంసీహెచ్ మున్సిపల్ మినిస్టర్ ఉన్నావు కాబట్టి, నువ్వు జిహెచ్ఎంసీకి హెడ్ కాబట్టి, ఇప్పుడు మేయర్ లేరు, ఎవరు లేరు, అంత నీ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది కాబట్టి ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని అన్ని వాటర్ ప్రాబ్లం ఏంటో చూడడానికి. అది కూడా ఇన్స్టెంట్ అంటే మళ్ళీ ఇంకా 4 రోజులు అయిపోతే మళ్ళీ ఒక వారం అంటే వానలు వస్తున్నాయి అంటారు. బట్ ఇప్పుడున్న ప్రాబ్లం ఇమీడియట్లీ యాజ్ ఆఫ్ టుడే చూసి మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అది మా డిమాండ్.